హలో అండి. ఈరోజు మేము మారేడుమిల్లి ట్రిప్కి బయలుదేరామండి. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది గుడిసే. అయితే మేము అక్కడికి సన్ రైజ్ రీచ్ అవ్వలేమనేసి లేట్గా బయలుదేరాం. ఫాగ్ బాగా ఎక్కువ ఉండడం వల్ల స్లోగా వెళ్ళామండి, నెమ్మదిగా వెళ్ళాం. ఫైనల్గా ఫారెస్ట్కి రీచ్ అయ్యామండి. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉన్నది, చల్లని వాతావరణం. అటు ఇటు చెట్లతోనూ, రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి ప్రయాణానికి అనుకూలంగా. మేము 2 వెహికల్స్, 7 సీటర్ 2 వెహికల్స్లో బయలుదేరాము. ఫారెస్ట్ ఎంట్రన్స్ కాడి నుంచి అంతా కోతులు బాగా ఎక్కువ ఉన్నాయి. మా వాళ్ళు బాగా అలసిపోయారండి, వెహికల్స్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది, అందుకని మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళాము. ఈ వాగు వ్యూ వచ్చేసి చాలా బాగున్నదండి. ఇక్కడ పుష్ప 2 మూవీ షూటింగ్ చేశారు, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఈ వాగులోనూ లారీలని ట్రాన్స్పోర్ట్ చేస్తాకి ఈ వాగులోకి దింపుతారు కదండి, అదే ఈ వాగు. ఇక్కడ కూడా చాలా బాగుంది వ్యూ అయితే. కింద కూడా చాలామంది ఫోటో షూట్స్ అవి చేస్తున్నారు. నాకు ఒక జలతరంగిణి, అమృతధార ఈ వాటర్ ఫాల్స్ కూడా వెళ్దామని అనుకున్నాము, కానీ అక్కడ వాటర్ లేదండి. అయితే మేము మోతుగూడెం దగ్గర ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఈ ఏరియా కూడా చాలా బాగున్నదండి, చుట్టూ కొండలు, ఒక పక్కనేమో ఈ వాగు. మన పక్కనున్న రాష్ట్రం ఒడిశా, తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చారండి ఇక్కడికి. ఫైనల్గా అయితే మోతుగూడెం రీచ్ అయ్యాము, పొల్లూరు. పిల్లలు సాఫ్ట్గా ఉన్న రోడ్లలో నడిచి ఇక్కడ రాళ్లలో రాక ఎలా నడుస్తున్నారో వీళ్ళు. ఇక్కడికి వాటర్ ఫాల్స్ దగ్గరికి నడవడానికి గేట్ దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుందండి. ఫైనల్గా అదండి. పొల్లూరు వాటర్ ఫాల్స్ అండి ఇది. పెద్ద వాటర్ ఫాల్స్, జలతరంగిణి, అమృతధార కన్నా కొంచెం పెద్దది ఇది. నా వాళ్ళైతే చాలా అల్లరి చేశారండి. ఎంత అలసిపోయారో అక్కడంతా ఎంజాయ్ చేశారు. మేమందరం వాటర్ చాలా క్లియర్గా ఉన్నదండి. ఎక్కువ లేవు, తక్కువ లేవు, నార్మల్గా ఉన్నాయి వాటర్. ఎవరిని పైకి ఎక్కనివ్వట్లేదండి, అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నది. మా పిల్లల్ని వాటర్లోకి దిగనివ్వలేదండి. మా అబ్బాయి బాగా అయితే వాటర్లోకి దిగి అల్లరి బాగా చేసాడు. మా అమ్మాయిని దిగనివ్వలేదు, ఎందుకంటే బాగా చల్లగా ఉన్నాయండి వాటర్. రాళ్ళు కూడా బాగా నాచుపట్టి ఉన్నాయి. ఇక్కడ స్టేషన్ మీద అందరికీ వాటర్ కొడుతూ బాగా ఎంజాయ్ చేసామండి మేము. ఇప్పుడు కొన్ని ఫొటోస్ కూడా మేము ముందు పెడతాను.